వ్లాగ్స్ విత్ రోజీ. ఏంటి ఇంటి బయట నిల్చున్నా అనుకుంటున్నారా? ఇవాళ నేను మా హోమ్ టూర్ చేయబోతున్నాను. అమెరికాలో మేముంటున్న ఇల్లు చూడాలనుకుంటున్నారా? మా ఇల్లు రెంట్ ఎంత, ఎప్పటి నుంచి ఉంటున్నాం, వాళ్ళు ఏమి ఇచ్చారు, మేమేం కొనుక్కున్నాం అన్నీ మీకు చూపిస్తా. కంప్లీట్. ఈలోపు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్. ఇది మా ఎంట్రన్స్ డోర్, ఇది మా విండో, ఇది వాళ్ళ విండో అనమాట. సో ఇంతవరకు మాకు వస్తుంది. ఇక్కడ ఎవరున్నారో చూడండి, మా అబ్బాయి విండోలో చూస్తున్నాను నేను ఎప్పుడు లోపలికి వస్తానా అని. వెల్కమ్ టు మై హోమ్. ఇది మా లివింగ్ రూమ్. ఇక్కడ ఎందుకు నించున్నా అనుకుంటున్నారా? ఇది మా ఏసీ రిమోట్ టైప్ అనమాట. హౌస్లో ఉండే హీటర్ ఏసీని మొత్తం దీంతోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే హీట్, ఇక్కడ కూల్. అంటే ఈ హీట్లో పెట్టాను, హీట్లో పెడితే ఇల్లంతా హీట్ అయిపోతుంది. ఇక్కడ కూల్లో పెడితే ఇల్లంతా కూల్గా అయిపోతుంది. మధ్యలో ఆఫ్ కూడా ఉంది, మనకి చలిగా అనిపించినా వేడిగా అనిపించినా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీకు చూపిస్తా, ఈ పైన చూసారా? అండ్ ఇది హాల్లో ఏసీ. నెక్స్ట్ అండ్ బాత్రూంలో ఇలా ఉంటుంది ఏసీ అండ్ హీటర్. సెంట్రల్ ఏసీ కాబట్టి కిచెన్లో కూడా ఉంది పైన. ఇది మా డైనింగ్ హాల్. తింటాము, క్రాఫ్ట్స్ చేసుకుంటాము, మా అబ్బాయి హోంవర్క్ చేసుకుంటాడు, అన్నీ దీని. అండ్ ఈ లైట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ మాకు అన్ని ఎల్లో లైట్స్ ఉంటాయి. ఆ బల్బ్, ఇంకా అక్కడ హాల్లో బల్బ్ అన్నీ కూడా ఎల్లో ఉంటాయి అన్నమాట. మీకు వీడియో ఆన్ చేస్తున్నా, ఇలా వైట్ లైటింగ్ వస్తుంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకని తీసుకున్నాం. వాషింగ్ మిషన్ అండి, ఇలా డోర్స్ ఇచ్చారు. ఇదేంటంటే వాషింగ్ మిషన్, ఇది డ్రైయర్. సో ఇందులోని మనం ఈ లిక్విడ్ యూజ్ చేసి వాష్ చేసుకుంటాము. ఇందులో అవి అయిపోగానే ఇందులో వేస్తే మనకి చాలా వేడిగా వచ్చేస్తాయి అన్నమాట. మనం బయట ఎండలో ఎలా వస్తాయో అలా వస్తాయి ఇందులోని. ఇప్పుడు బట్టలు నలగకుండా ఉండాలంటే ఇది యూజ్ చేసుకుంటాం. ఇది ఒక పేపర్స్లో ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి వేసేస్తే డ్రై అవుతున్నప్పుడు మనకి ఏ బట్టలు నలగకుండా బయటకు వచ్చేస్తాయి. ఇవి పేపర్ టవల్స్ అండి. యూఎస్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటాయి పేపర్ టవల్స్, కంపల్సరీ అన్నమాట. ఇది మా కిచెన్, మై ఫేవరెట్ ప్లేస్. ఫ్రిడ్జ్. కిచెన్లో ఐటమ్స్ వాళ్ళే ఇచ్చారండి, అంటే అన్నీ కాదు, ఈ ఫ్రిడ్జ్ వాళ్ళే ఇచ్చారు. అంటే ఈ రెంటెడ్ కమ్యూనిటీ కాబట్టి. ఇది యుఎస్లో ఆల్మోస్ట్ కంపల్సరీ అందరి ఇంట్లోనే ఉంటుందండి. ఇది కూడా వాళ్ళదే, ఇదంతా కంబైన్డ్గా ఉంటుంది. డిష్ వాషర్, మనం క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. డిష్ వాషర్లో ఇలా రివర్స్లో పెట్టుకొని ఇలా పెట్టాక మనం ఈ పాడ్స్ ఉన్నాయి చూసారా? పాడ్స్ అంటే సోప్స్లా ఉంటాయి. ఇది ఓపెన్ చేసి ఇందులో పెట్టుకోవాలి, పెట్టి క్లోజ్ చేసి ఇది లిక్విడ్ అనమాట. మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ఆన్ చేసుకొని క్లోజ్ చేసి ఆన్ చేసుకుంటాం టైమర్. ఇదేంటంటే డ్రైయర్ అనమాట. సో ఆ డ్రైయర్ ఏంటంటే మనం సామాన్లు వెట్గా ఉంటాయి కదా, కడిగేశాక వాష్ చేశాక వెట్గా వస్తాయి కదా, సో మనకి వెట్ ఉండకుండా అవి అన్నీ ఆరిపోతాయి అన్నమాట లోపలే. సో అది ఈ డ్రైయర్ అనమాట. సింక్ ఇలా 2 ఉంటాయి ఇక్కడ. ఇదేంటంటే నార్మల్గా మన ఇండియాలో లాగే ఉంటుంది. ఇదేంటంటే మన ప్లేట్లో వేస్టేజ్ ఏదైనా వేసేసినా కూడా ఆటోమేటిక్గా గ్రైండ్ అయిపోతుంది. ఇది ఆన్ చేస్తే ఇలా లోపల గ్రైండర్ ఉంటుంది. ఇది ఒక గ్రైండర్ మిక్సీ చేసేస్తుంది అనమాట. మొత్తం వేస్ట్ అంతా చేసేసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం ఏం వేసినా ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఇది అన్ని హౌసెస్లో కంపల్సరీ ఇస్తారు, ఎందుకంటే ఫైర్ ఏమైనా వస్తే ప్రాబ్లం రాకుండా ఇది ఇస్తారనమాట. అండ్ ఇదే స్మోక్ డిటెక్టర్ అలార్మ్. కొంచెం పొగొస్తే చాలు సౌండ్ చేస్తుంది ఇది. అండ్ వెంటనే మనం ఆ బటన్ స్విచ్ ఆఫ్ చేయాలి. కొంచెం లేట్ చేసామంటే ఫైర్ వస్తే ఇల్లంతా వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. ఇలాంటివి బెడ్రూమ్, బాత్రూమ్, హాల్, కిచెన్ అన్నిట్లో ఉన్నాయి.
ఇది మా స్టవ్ 4 బర్నర్ అండ్ ఇది మైక్రోవేవ్ అండ్ ఇది ఓవెన్. ఇందులో నేను కేక్స్ అవి చాలా ఎక్కువగా బేక్ చేస్తూ ఉంటాను, బిస్కెట్స్ కేక్స్ అన్ని. ఇందులో నేను బేకింగ్ ఐటమ్స్ పట్టుకున్నా, బేకింగ్ ఐటమ్స్ కేక్స్ మెజరింగ్ కప్స్ అన్నీ. అండ్ ఇందాక బాల్కనీ రూమ్లో నేను గ్యాస్ చూపించాను కదా, అక్కడి నుంచి పైప్కి కనెక్ట్ అయ్యి ఇక్కడ మనకి గ్యాస్ వస్తుందన్నమాట. ఇక్కడ సిలిండర్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ మన ఓవెన్ లైట్ అని ఉంది కదా, ఓవెన్ లైట్ అంటే కింద ఓవెన్లో లైట్ ఆన్ అవుతుంది. ఆఫ్ చేస్తున్నా. అండ్ ఇది మైక్రోవేవ్, నార్మల్ మన ఇండియాలో ఉంటుంది కదా ఆ టైప్ మైక్రోవేవ్ అనమాట. సో ఇక్కడ సర్ఫేస్ లైట్ అని ఉంది కదా, ఇది ఆన్ చేస్తే ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది ఇలా. ఇది మా కిచెన్ స్టోరేజ్. ఇందులో కొన్ని ఐటమ్స్, ఇందులో కొన్ని, ఇందులో కొన్ని, ఇందులో ఇలా పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. నెక్స్ట్ వస్తే మనం కుక్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ కాబట్టి ఇవన్నీ నేను ఇండియా నుండే తెచ్చుకున్నాను. అండ్ స్పూన్స్, ఇది ఈ ర్యాక్స్, స్పూన్ ర్యాక్స్ నేను ఇక్కడ యూఎస్లో అమెజాన్లో తీసుకున్నాను. ఈ స్పూన్స్ అన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నవి, ఐకియా కొన్ని. ఇది నా స్పైసెస్ బాక్స్. అండ్ అల్లం వెల్లుల్లి నాకు ఇలా దంచితేనే చాలా ఇష్టం, మిక్సీలో వేస్తే అంతగా నచ్చదు. సో ఇది నేను తెచ్చుకున్నా. ఇది మా మిక్సీ అండి, ఇది ఇండియా నుంచే తెచ్చుకున్నాము. అండ్ ఇక్కడ కరెంట్, వోల్టేజ్, ప్లగ్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను కన్వర్టర్ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో కన్వర్టర్ పెట్టాక ఈ కన్వర్టర్కి మన యూఎస్ ప్లగ్ వస్తుంది. ఆ యూఎస్ ప్లగ్ని నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను. అండ్ పేపర్ టవల్స్ చెప్పాను కదా, అందరి ఇంట్లో మ్యాక్సిమం ఉంటాయి ఇవి. అండ్ క్లాత్ టవల్స్, ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. క్లాత్ టవల్ చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది కూడా. అండ్ ఇదేంటంటే డిష్ వాషర్ యూజ్ చేసుకుంటాం కదా, అండ్ అప్పుడప్పుడు మనం కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇది తీసుకున్నాం అనమాట. ఇందులో పెట్టుకొని ఈ వాటర్ అన్ని ఈ ట్రేలోంచి మనం ఇలా అంటే వాటర్ అన్ని వెళ్ళిపోతాయి కిందకి. సో ఇది యూజ్ చేసుకుంటున్నాను నేను. అక్కడ ఎవరు అనుకుంటున్నారా, మా అబ్బాయి, వాడికి అవెంజర్స్, సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. హలో, కిచెన్ క్లోజెట్. ఇది కిచెన్ పక్కనే ఉండే కిచెన్ క్లోజెట్ అన్నమాట. సో ఇక్కడ చాలా ఐటమ్స్ స్టోర్ చేసుకుంటాం. మెయిన్ ఇది వాక్యూమ్ క్లీనర్, ఎందుకంటే ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా, అక్కడ హాల్లో కార్పెట్ ఉంటుంది. హాల్ నుంచి బెడ్రూమ్ వరకు అంత కార్పెట్ ఉంటుంది. దానికోసం వాక్యూమ్ క్లీనర్ అనేది. అండ్ ఇక్కడ నేను దేవుణ్ణి పెట్టుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్స్, ఫ్లవర్స్ అన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నవే. ఇవి ప్లాస్టిక్ పేపర్ ఫ్లవర్స్ అండ్ కుంకుమ భరణ అండ్ దీపారాధనకి కావాల్సిన వస్తువులు ఎక్సెట్రా. అండ్ పొగ వస్తే బ్లాక్ అవ్వకుండా నేను ఫాయిల్ వేసా కింద పైన మొత్తం. ఈ కబోర్డ్కి మాత్రం నేను ఫాయిల్ వేసుకున్నా. ఇవి వచ్చేసి మెడికల్, మనకి కావాల్సిన మెడికల్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇండియా నుండి తెచ్చుకున్నాను. ఇవన్నీ అవే అన్నమాట. అండ్ ఇవన్నీ గ్రాసరీస్. ఆయిల్ ఇక్కడ ఏమైనా చాలా పెద్దగా ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి. ఆయిల్, హ్యాండ్ వాష్ లిక్విడ్, డిష్ వాష్ లిక్విడ్. అండ్ ఈ బాక్సెస్లో నేను చపాతీ పిండి, బాస్మతి రైస్ అండ్ ఓట్స్ వేసుకున్నా. అండ్ ఇది లివింగ్ రూమ్. లివింగ్ రూమ్లోకి వచ్చేసి నా ఫేవరెట్ దిస్ వన్ అనమాట. ఇది ఎక్సర్సైజ్ మెషిన్, అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. యోగా మ్యాట్, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తా, మా అబ్బాయి కూడా చేస్తున్నాడు ఈ మధ్య, వాడికి మజిల్స్ కావాలంట. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వెయింగ్ స్కేల్ అనమాట. ఇది కూడా ఇండియా నుండి తెచ్చుకున్నాను, ఎందుకంటే కష్టపడి వెయిట్ లాస్ అయ్యా కాబట్టి ఇది ఉండాల్సిందే నాకు. అండ్ లివింగ్ రూమ్లోనే నా ఫేవరెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం పేపర్తోనే, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ కూడా పేపర్తోనే చేసింది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ వాజ్ మేడ్ విత్ పేపర్, కలర్ పేపర్స్, న్యూస్ పేపర్ అంతా పేపర్తోనే చేశాను. అండ్ పేపర్ టవల్స్ చూపించా కదా, ఆ పేపర్ టవల్స్ అయిపోయాక లోపల ఒక రోల్ ఉంటుంది కదా, ఆ రోల్తో ఇది చేశాను అనమాట. అండ్ దీస్ ఫ్లవర్ వాజెస్ నేను డ్రా చేసినది. ఇది మా అబ్బాయి యూఎస్ స్కూల్లో జాయిన్ అయ్యాక తీసిన ఫోటో అనమాట.
ఈ ఫొటోస్ అని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా, ఫ్రేమ్స్ ఇక్కడ కొనుక్కున్నాను అనమాట. ఇక్కడికి వస్తే మా అబ్బాయి ఫేవరెట్ ప్లేస్ ఇది. వీడి డ్రాయింగ్ టేబుల్, ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవచ్చు అండ్ దీన్ని ఇలా పెట్టి ఇక్కడ కూర్చొని రాసుకోవచ్చు కూడా. సో వీడికి చాలా ఇష్టం అనమాట. ఇందులో వీడి పెన్సిల్స్, క్లే ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇవన్నీ వీడి బుక్స్, పేపర్స్, వాడన్ని టాయ్స్ అనమాట. ఇదే మా ఎంటర్టైన్మెంట్, టీవీ అండ్ గూగుల్ హోమ్. ఇది నేను రోజు యూజ్ చేస్తాను, ఎందుకంటే ఈ సాంగ్స్ పెట్టుకొని నేను కుక్ చేసుకుంటాను. సో ఇది నాకు చాలా ఇష్టం. అండ్ టీవీ, అండ్ ఇది గుర్తుందిగా నేను క్రాఫ్ట్స్లో చూపించాను, షాంపూ బాటిల్, ఎంటీ షాంపూ బాటిల్తో చేశాను ఫ్లవర్స్ అండ్ పెయింటింగ్. అండ్ ఇది కూడా ఫ్లవర్స్ నేను చేశాను. అండ్ దిస్ వన్ ఇండియా నుండి తెచ్చుకున్నాను, నాకు చాలా ఇష్టం ఇది, టుగెదర్ ఫర్ ఎవర్. మా 7th యానివర్సరీకి ఫ్రేమ్ చేసుకున్నాను నేనే. ఈ ఫోటో లాస్ వెగాస్లో తీసుకున్నది అండ్ పిస్తా షెల్స్. ఇలాగే నేను ఇక్కడ కూడా పిస్తా షెల్స్తోని ఫ్లవర్స్ చేశాను, పెయింటింగ్. అండ్ ఇది మా బెడ్రూమ్. ఇక్కడ చూస్తే ఇది కూడా నేనే చేశాను. మొన్న వినాయక చవితికి డెకరేషన్ కోసం చేసి అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాను అనమాట. మా అబ్బాయి చూసారు ఎలాగెందుతున్నాడో. కమ్, ఇది మా బెడ్రూమ్. అండ్ అక్కడ విండోలో చూస్తే మీకు బయట హౌస్ అండ్ గార్డెన్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ మిర్రర్, ఏంటి మిర్రర్ ఇంత ఉంది అనుకుంటున్నారా? ఇది మా బెడ్రూమ్ క్లోజెట్. ఇందులోని మా క్లోత్స్ అన్ని పెట్టుకుంటాము. ఇందులో బట్టలు, బ్యాగ్స్, ఈ చాలా సూట్ కేసెస్ ఉంటాయండి పైన కింద. అన్నీ కూడా మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి నా టీస్ అండ్ ట్యూనిక్స్. ఇవన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్ వేర్, ఇవన్నీ కాస్ట్లీ ఇందులో పెట్టేసాను అనమాట. అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ నేను వేరే వీడియోలో చేసి చూపిస్తాను మీకు. నాకు జ్యువెలరీ చాలా ఇష్టం. ఇది బెడ్రూమ్ చూపించాను కదా, ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఈ మధ్యలో కబోర్డ్స్ వచ్చాయండి, ఇందులో మా క్లోత్స్ అవి పెట్టుకోవచ్చు. ఇందులో మా రెగ్యులర్ వేర్ అవి పెట్టుకున్నాము. అండ్ ఈ హౌస్ రెంట్ ఎంత అనుకుంటున్నారా? $1,300. అండ్ బాత్రూమ్ మిర్రర్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ సింక్. అండ్ ఇక్కడ ఇది టబ్ అన్నమాట, ఇలా ఉంటుంది. ఈ టబ్లోనే మనం స్నానం చేయాలి. బయటకి వాటర్ ఎక్కువ రాకూడదు, ఎందుకంటే కంప్లీట్గా వుడ్ కదా, సో బయటకి వాటర్ రాకూడదు. ఈ టబ్లో గ్లాస్ డోర్స్ ఉంటాయి. గ్లాస్ డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకొని మనం బాత్ చేసుకోవచ్చు. బాల్కనీ ఉన్నదల్లా ఒకటే లాక్, అదిదే. ఇది ఓపెన్ క్లోజ్ అంతే. సో ఓపెన్, దిస్ ఈజ్ మై బాల్కనీ. స్నానం అయ్యాక టవల్స్ పెట్టుకోవడం కానీ తీసుకున్నాము. ఇది మా అబ్బాయి సైకిల్ అండ్ రైడర్. అండ్ ఇక్కడ చూస్తే అది డాగ్ పార్క్. డాగ్స్ని ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్కి తీసుకొస్తుంటారు ఇక్కడికి. మొత్తం అక్కడి నుంచి ఇదంతా డాగ్ పార్క్. అండ్ ఇదంతా వాక్వే. అక్కడ స్టెప్స్ చూసారు కదా, అక్కడి నుంచి పైకి వస్తే ఇందాక మా ఇల్లు. ఇందాక నేను వీడియో తీసుకున్నాక స్టార్టింగ్లో అక్కడే. అండ్ ఇక్కడ ఏంటంటే మొక్కలకి ఆటోమేటిక్గా కింద పైప్స్ నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇదే బాల్కనీలో ఒక రూమ్ ఉంది. అది ఓపెన్ చేస్తే మన ఫర్నిచర్కి వచ్చిన కార్డ్బోర్డ్స్ అండ్ హాట్ వాటర్ అండ్ గ్యాస్ కోసం పెట్టిన మెషిన్స్ అన్నమాట. ఇలాంటి బిల్డింగ్స్ 40 బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్కి 8 హౌసెస్ ఉంటాయి. పైన 4, కింద 4 అన్నమాట. చూసారుగా మా ఇల్లు ఎలా ఉంది, బాగుందా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద బెల్ ఐకాన్ చూసారా, గంట కొట్టేయండి.